ఉంది మూవీ. ఎందుకు వస్తా అప్పుడే తరిమేస్తున్నారు, జనాభా ఫుల్ ఉన్నారు. అంటే మిమ్మల్ని సినిమా పూర్తిగా చూడట్లేదు, పూర్తిగా అస్సలు చూపించడం లేదు. పోలీసులు అందరూ పంపిస్తున్నారంట, జనాభా ఎక్కువ ఉండడం వల్ల అందరికి పంపించేస్తున్నారు. అంటే మీరు టికెట్ తీసుకున్నాము, టికెట్ పాగొట్టుపోయింది, నా ఫోన్ లో తీసుకున్నా, అయినా సరే పంపించేస్తున్నారు అందరూ. అన్యాయం కదా ఇది. అన్యాయం మరి. 2000 పెట్టుకుని అంతే, సగం సినిమానే. ఆ సినిమా బాగుందా లేదా? బాగుంది, సినిమా అయితే బాగుంది. గంగం జాతర సాంగ్ అయితే హైలైట్. సమంత గంగోత్రిని ట్రోల్ చేసి క్లైమాక్స్ చూడకుండా దొబ్బేసారు. ఎవరు దొబ్బేశారు? పోలీసులు. ఎందుకంట? ఆడ బయట కూర్చున్నాం, ఆడ కింద కూర్చో, సీట్లు మొత్తం చిరిగిపోయినాయి. ఆడ కూర్చోలేక కింద కూర్చున్నా, బయటకు పంపించారు. బాగానే ఉంది కదా, సూపర్ ఉంది. చూడొచ్చా జనాలు? చూడొచ్చు, నెల వరకు చూడొచ్చు. బ్లాక్ బాస్టర్ మూవీ. జాతర సీన్ ఎలా ఉంది? జాతర సీన్ సూపర్ బ్రో, అద్దర కొట్టింది జాతర సీన్ అయితే. దాని తర్వాత పాట కూడా ఏకదం విజయం, ఏకదం సూపర్ హైలైట్ సినిమా అయితే. జాతర సినిమా అయితే మామూలుగా లేదు. బుర్రా పాడు బాక్స్ ఆఫీస్ రండి రండి బ్రో, మీరు రండి బ్రో. అందులోంచి చూసినట్టు చాలా బాగుంది, చాలా బాగుంది. Very, very good. Very nice movie. ఒక అక్క చెల్లెలు ఉంటే ఏం జరిగితే, ఒక చెల్లెకి కానీ ఎవరికి కానీ అన్యాయం జరిగితే ఎలా ఎదుర్కోవచ్చు, ఎలా కాపాడుకోవాలి మన ఫ్యామిలీని. అలాగే ఎలివేషన్ సూపర్గా ఉన్నాయి. ఒక 100 కాంచనాలు కలిపితే అల్లు అర్జున్ అన్నయ్య, అలా డౌటే లేదు. మాకు మా అన్నయ్య అంటే పిచ్చబ్బా అంతే. అన్నీ అన్న గ్రేటు. పుష్ప అంటే గోల్డ్ ఫైర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్కి కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ అస్సలు తగ్గేదే లేదు, డౌటే లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మాకు ఆ హీరో అంటే పిచ్చబ్బా. మేడం ఫైట్స్ పర్లేదు మేడం, అంత మరీ అంత ఎక్కువ ఏం లేదు, లైట్. ఇక ఇంక జెన్యున్గా చెప్తున్నా, బండి కల్టిపోయాను నేను. ఓ జాతర సీను ఇంకా 10 సంవత్సరాలు ఎవరు చేయలేరు. అసలు ఆ చీరతో ఇంకా ఏ హీరో కూడా చేయలేడు. ఫైట్స్ వేరే లెవెల్ చెప్తున్నా. బండి ఇంకా 10 years ఎవరు బిట్ చేయలేరు. బండి అయితే పోజ్ అయితే పోజ్ ఉంటుంది, నేను చెప్పాను, మీరు చూడండి, చీరతో ఉంటుంది. సాంగ్స్ అయితే మూవీ వచ్చేసి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఉంది. థ్యాంక్ యూ. ఎలివేషన్ మాత్రం వర్క్ అయితే బాగా చేశారు అల్లు అర్జున్ గారు. అండ్ లైక్ జాతర సీన్ ఉంటుంది కదా, డెఫినెట్లీ మేబీ ఈ ఇయర్లో ఫెంటాస్టిక్ మూవీలలో ఇది ఒకటి ఉంటుంది. జాతర సీన్ లైక్
వేరే కంపేర్ టు అదర్ మూవీస్ జాతర సీన్ అయితే లైక్ చాలా హార్డ్ వర్క్ చేశారు అనుకుంటా ఆ మూవీ కోసము. చాలా బాగుంది జాతర సీన్. అండ్ ఫైట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ బాగుంటుంది మూవీ డెఫినెట్లీ. ఎందుకంటే అంత యూనిట్ అంతా కష్టపడ్డారు కదా. మనం ఎప్పుడు కానీ హార్డ్ వర్క్ని ఎప్పుడు యావరేజ్ అని చెప్పకూడదు. వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినెట్లీ దే విల్ రీచ్ లైక్ దిస్ ఇయర్ మేబీ కలెక్షన్. అసలు యాక్టింగ్ అని పిజ్జా అయిపోవాలి, ఎంత బాగుంది. డ్యాన్స్ హైలైట్ ఏంటి సినిమాలో, ఫైట్స్ యాక్టింగ్ మనం చూడలేకంటూ ఉంది, మంచిగా ఉంది. చెప్పాలి ముందుగా సుకుమార్ గారు ఆ డిజైన్ చేయడం మాత్రం యాడ్సాప్ చెప్పాలి. ఈ కెరియర్ మొత్తం దీని మొత్తం ఫలితం అంటే సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మెయిన్ సినిమాలో ఇంత ఈరోజు కష్టపడ్డాడు, మ్యూజిక్ కూడా అంతా తీసుకొచ్చిండు. సుకుమార్ గారు ఇంత లేట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ చేసిండు. అంటే నేషనల్ అవార్డు సెకండ్ ఆల్మోస్ట్ చాలా మంచిది. ఇక కలెక్షన్ అంటే మనం చెప్పలేము కదా. ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ వరకు తెలిసిపోతే కలెక్షన్ ఎంత ఉంది ఏముందని. అంటే నేనేమంటున్నా అంటే యాక్టింగ్ అనేది చాలా మంది చేస్తారు, అంటే చాలా మంది మేకప్ వేసుకొని అది చేసుకుంటారు. బట్ న్యాచురల్ చేయడం చాలా కష్టము. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంత ముందుకు రామ్ చరణ్ గారు కూడా చేశారు అందులో, ప్లస్ ఇందులో కూడా పుష్పరాజు అంటే అది వేరే ఉంది. దాన్ని వచ్చిండే ఇంత ముందు మనం దాన్ని కూడా ఆల్మోస్ట్ అందరం చూసాం. రామ్ చరణ్ ఫిలిం వచ్చింది దాన్ని చూసాం. పుష్పరాజు ఉంది. సో దానికి ఉంది అంటే ఎవరిది మ్యాచింగ్ అనేది లేవు, ఎవరు యాక్టింగ్ వాళ్ళది ఉన్నది. బట్ ఇంటర్వెల్లో షికావత్ అయితే ఛాలెంజ్ చేసిండు పుష్పరాజు ఇంటర్వెల్ నుంచి. సూపర్. ఆల్మోస్ట్ పుష్ప అన్నాను అందరూ ఆల్మోస్ట్ వచ్చి పుష్ప అంటే ఫ్లవర్ ఫైర్ అంటారు, కానీ ఇందులో పుష్ప అంటే బ్రాండ్ అని నిరూపించుకుంటూ అది ఏదైతే మన హ్యాండ్ సింబల్ ఉందో బ్రాండ్ అని సూపర్ చాలా మంచిగా ఉంది. పేరు దొరలు ఈడ సంధ్యా సుదర్శన్ ఇవి కాదు. ఈడ ముంబై, ఎక్కడో కోల్కతా, ఢిల్లీ. రేపు పొద్దున షోలు పడేసరికి ఎక్కడ దాకా పోతుంది. అల్లు అర్జున్ అనే పేరు అది బ్రాండ్. ఇంకొక 5 years లా ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ నేమ్ ఇన్ ఇండియా. అల్లు అర్జున్ ఇది గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం. బెన్నీ అన్న యాక్టింగ్ సూపర్, కొట్టేశాడు. క్లైమాక్స్ అయితే మినిమం 1000 కోట్లు 1500 కోట్లు ఫిక్స్. బాహుబలి రికార్డులు వేస్తాయి. జాతర సీన్, జాతర అండ్ మళ్ళీ క్లైమాక్స్ సూపర్ లెవెల్ అన్న. రప్ప మొత్తం సీట్లో ఒక్కడు చూడలేడు. అది తెలియదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం వన్ మ్యాన్ షో బాగా అయితే మ్యాడ్ మెంటల్ మాసు. ఇచ్చిండు అది పుష్ప 2లా ఖతర్నాక్ ఫైట్లు ఇచ్చిండు, ఖతర్నాక్ సీన్లు, ఖతర్నాక్ సినిమా. ఇలాంటి సినిమా మేము ఎప్పుడు చూడలేదు. ఎవరైనా ప్రభాస్ కానీ మైబా ఎవ్వరు చూడలేదు. ఇలాంటి ఫైట్లు మేము ఎప్పుడు చూడలేదు. మన బన్నీ సినిమా ఫైట్లు సుకుమార్ చాలా ఫైట్ ఇచ్చిండు. దిస్ ఇస్ ఫర్ థ్యాంక్స్. ఇలాంటి సినిమా ఒక నేను కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోరుకుంటున్నాను. ఇదే పుష్ప కాదు, ఇలాంటి ఒక పుష్ప లాంటి సినిమా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నానా. మూవీలో ఆ జాతర సీన్ అయితే మెయిన్ హైలైట్, క్రేజీ సీన్. దాని గురించి పాయింట్స్ చెప్పకని అవసరం లేదు. మూవీకి వచ్చి ఒక్క సీన్ చూస్తే పైసా వస్తుంది. క్రేజీ. అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ లాగా చూసి క్రేజీ ఉంది. ఐటమ్ సాంగ్ కూడా చాలా క్రేజీగా ఉంది. అన్నిటికంటే ఓవరాల్ అయితే ఆ జాతర సీన్, లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ అంతా అసలు క్రేజీ. బీజిఎం ఇచ్చిండు జాతర సీన్లలో, బయట ఎమోషనల్ సీన్స్లో కానీ క్రేజీ ఇచ్చిండు. డిఎస్పీ ఇచ్చి పడేసిండు.